ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. మిథున రాశివారు మే 31 జూన్ 1, 2 తేదీల్లో మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. ఇటువంటి అదృష్ట ఫలితాలు మీరు ఈ 4 రోజులలో మిథున రాశివారు పొందబోతున్నారు. ఏ విధంగా వారి యొక్క జీవితంలో అదృష్టం వరించబోతుంది, ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ మిథున రాశివారు ఈ 4 రోజులు మీరు ఎంతైతే కష్టపడతారో అంత ఆదాయమైతే దానికి రెట్టింపు ఫలితం అనేది రాబోతుంది. ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న మిథున రాశివారి జీవితం ఈ 4 రోజుల్లో కొత్త మలుపు తిరగబోతోంది. మిథున రాశివారి యొక్క వ్యక్తిత్వం మనం గమనించినట్లయితే చాలా మంచి మనసు కలిగినటువంటి వ్యక్తులు. హాస్యప్రియులు, ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు. అలాగే ఇతరులను నవ్విస్తూ ఉంటారు. మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ వీరి యొక్క సహవాసాన్ని కోరుకుంటూ ఉంటారు. అంటే ఎవరైతే మిథున రాశి వ్యక్తులు ఉన్నారో మాతో కొంత సమయం గడిపితే బాగుంటుందని స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇలా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఎక్కడుంటే అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. వాళ్లకి తమ అనుకున్నది గొడవలతో కాకుండా సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తుంటారు. గొడవలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని మిథున రాశివారి యొక్క భావన. ఏదైనా కాని ఒక కష్టం వచ్చింది అంటే చాలా భయపడిపోతారు. ఆ కష్టం నాకు ఎందుకు వచ్చిందా అని చెప్పి అనుకుంటారు. 4 గోడల మధ్యకు వెళ్లి కుమిలిపోతారు. ఇంత సున్నితంగా ఉంటుంది వారి యొక్క మనస్తత్వం. కాని నలుగురిలో మాత్రం బయటకు వచ్చి అసలు ఏ బాధ కూడా ముఖంలో కనిపించనివ్వరు. ఈ రాశివారు ఎల్లప్పుడూ జ్ఞానం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. వీరికి కొత్త విషయాలను నేర్చుకోవాలనే అభిరుచిని కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు అద్భుతమైన వక్తలు, అందరినీ తమ మాటతీరుతో ఆకట్టుకుంటారు. అంతేకాదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సులభంగా రాణిస్తారు. ఏదైనా మార్పును వేగంగా అంగీకరిస్తారు. శుక్రదశ, శనిదశ యోగవంతమైన కాలము. ఈ దశలలో మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. బిడ్డల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. దానికి తగ్గట్లుగా కష్టపడతారు, కృషి చేస్తారు. జీవిత భాగస్వామిని, తల్లిదండ్రులను కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. సంతానం విషయంలో కూడా చాలా కేరింగ్గా ఉంటారు అని చెప్పుకోవచ్చు. అలాగే వ్యవహార విషయాలు కూడా తమలైన శైలిలో తెలియజేస్తూ ఉంటారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. కన్ఫ్యూజన్ అనేది కొంచెం వీరిలో ఉంటుంది. కాని ఎప్పుడైతే ఏ నిర్ణయం తీసుకోవాలో ఆచితచి అడుగులు వేస్తారు. సమయానికి అనుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. కాని వీరు జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి వల్ల, బంధువర్గం వల్ల, సజాతి వారి వల్ల కొన్ని సందర్భాల్లో మోసపోయినటువంటి పరిస్థితులు కూడా వీరు చూస్తారు. అలాగే మిథున రాశివారి యొక్క జీవితంలో బాల్యం నుంచి కూడా కష్టాలు ఎక్కువ. వీరు జీవితంలో ఎత్తుపల్లాలు అధికంగా వీరు చూశారు. కాబట్టి జీవితం గురించి అనుభవం వీరికి చిన్న వయస్సులో ఉంటుంది. అనేక రంగాల గురించి అవగాహన కూడా చిన్నతనం నుంచి వీరికి వస్తుంది. అలాగే మిథున రాశివారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వివాహ విషయంలో కావచ్చు, సంతాన ప్రాప్తి విషయంలో కావచ్చు, ఇబ్బందులు లేకుండా వీరికి ఒక జీవితం అనేది గడిచిపోతుంది. కాని మాట తప్పే మనుషుల వల్ల మాత్రం జీవితంలో చాలా ఇబ్బందులు పడతారు. అలాగే పని చేయించుకునే ప్రత్యేకమైన వ్యక్తుల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే మిథున రాశివారి యొక్క జాతకం ప్రకారం వంశపరపర్యంగా సంక్రమించాల్సినటువంటి ఆస్తి మొత్తం మీరు ఎదురుచూస్తున్నా అంత లభించకపోవచ్చు. ఇతరుల సొమ్ము మీద, బంధువుల ఆస్తిమీద ఆసక్తి ఉండదు ఈ మిథున రాశివారికి. మీ కష్టార్జితమే మీరు నమ్ముకుంటారు. ఏదైనా ఆలోచించి దాన్ని అమలు చేయడంలో మిథున రాశివారికి చాలా మంచి నైపుణ్యం ఉంటుంది. అలాగే మిథున రాశివారి యొక్క భావాలు ఏ విధంగా ఉంటాయంటే ఆదర్శంగా ఉంటాయి. సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు కూడా కలిగి ఉంటారు. కాబట్టి ప్రజలను ఆకర్షించే విధంగా మీరు మాట్లాడతారు. మీరు చేసే పనులకు ప్రజలంతా కూడా ఆకర్షలు అవుతారు. గొడవలకి కూడా చాలా దూరంగా ఉంటారు. అంటే కొన్ని సందర్భాల్లో గొడవలు జరిగే పరిస్థితి ఉన్నప్పుడు కాంప్రమైజ్ కావడానికి కూడా వెనుకంజ వేయరు.
అయితే మిథున రాశివారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఇక జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహించబోతుందనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి వీరి యొక్క సాన్నిహిత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. ఎందుకంటే వీరి మనస్తత్వం చాలా మంచిది. అలాగే చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంచుతారు. కాబట్టి ఈ మిథున రాశిలో పుట్టినవారు రాబోయే 4 రోజుల నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటివరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను, కష్టాలను, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అలాగే ఈ మిథున రాశివారు ఈ మే 30 జూన్ 31, 2001 తేదీల్లో మీరు మీ యొక్క జీవితంలో పురోగతిని పొందబోతున్నారు. భవిష్యత్తు గురించి మీరు ఇదివరకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ఈ సమయంలో మీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతుంది. ఖచ్చితంగా మీరు అదృష్టాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి. అంటే ఆ విధమైన మంచి అధికారాన్ని పొందబోతున్నారు. ఒకరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఈ యొక్క పరిణామం అనేది కనిపిస్తుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం అర్హత ఉండి పొందలేకపోతున్నామని, ఇలా ఎవరైతే ఉన్నారో వారు ప్రమోషన్ పొందుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క క్రింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మిమ్మల్ని చాలా గౌరవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మంచి అధికారాన్ని పొందడానికి మిథున రాశి వ్యక్తులు సిద్ధంగా ఉండటం అనేది ఈ 4 రోజులలో జరుగుతుంది. ఇక అదేవిధంగా చూస్తే వ్యాపారపరంగా కూడా మీరు ఒక మైలురాయిని అధిగమిస్తారు. అంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇదివరకు మీతోటి వ్యాపారస్తులతో మీరు పోటీ పడలేకపోయారని, ఎన్నిసార్లు పోటీ పడినా కాని వారితో గెలవలేకపోయారని, ఆ వ్యాపారం అనేది సర్వసాధారణంగా ఇప్పటివరకు మిథున రాశి వారికి జరిగింది. కాని ఇప్పుడు మాత్రం మిథున రాశి వ్యక్తుల జీవితంలో వ్యాపారపరంగా అద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతున్నారు. నూతన వ్యాపార పెట్టుబడును కూడా మీరు చేయబోతున్నారు. ఈ విధంగా ఈ 4 రోజులలో మీ యొక్క జీవితంలో అద్భుతం చూడబోతున్నారని చెప్పవచ్చు. ఇక అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజులలో మిథున రాశిలో పుట్టిన వాళ్లకు చాలా బాగా అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. సోదరీమణుల సంపూర్ణమైన సహకారాలు కూడా లభిస్తాయి. ఆ సహాయ సహకారాల వల్ల వాళ్లతో కూడా కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. అలాగే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువుల మీద మీరు విజయాన్ని సాధిస్తారు. అలాగే శత్రువులు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారతారు. మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తున్నాయి. వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగ స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అలాగే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్లు కొనేటువంటి యోగముంటుంది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం కూడా పెరుగుతుంది. కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఇక మరొక అంశమేమిటంటే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నటువంటి మిథున రాశివారు ఎవరైతే ఉన్నారో అకస్మాత్తుగా మీకు రాజకీయ అధికారం రావడం లేదా అతి త్వరలో మంచి పదవిని దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు చెప్పవచ్చు. మీపై అధికారుల నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు అత్యున్నతమైన అదృష్టాన్ని చూడడానికి ఈ 4 రోజుల తర్వాత సిద్ధంగా ఉండండి. అలాగే ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్న వారికి కావచ్చు, లేకపోతే పై అధికారుల ప్రశంసల కోసం కూడా చాలా కాలంగా నిరీక్షిస్తున్న వారు కూడా ఈ అద్భుతమైన ఫలితాన్ని పొందబోతున్నారు. ఈ విధంగా మిథున రాశివారి యొక్క జాతకం ప్రకారం మీరు ఆర్థికంగా మాత్రమే కాదు, మీ రంగాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని పొందబోతున్నారు. అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులు కావచ్చు, అలానే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. మీరు ఆశించిన పదవులు చేతికి అందుకుంటారు. ఆశించిన ఫలితాలు పొందుతుంటారు. ఉద్యోగస్తులు ఆశించిన సంస్థలలో మీకు ప్రవేశం కూడా లభిస్తుంది. అలాగే ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాలు కూడా చేజికిచ్చుకుంటారు. ఈ సమయంలో మీ యొక్క ఎదుగుదలను చూసి మీ యొక్క శత్రువులు అసూయతో ఉంటారు. నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరు ఈ సమయంలో అందరికంటే ఎక్కువగా ఎదిగేవారు. కాబట్టి ఇతరులు మిమ్మల్ని చూసి అసూయతో కుళ్ళు కుతంత్రాలతో ఎక్కువగా ఉంటారు. కాబట్టి నరదృష్టి నుండి రక్షణ పొందడానికి
ప్రతిరోజు ఉదయం లేవగానే కాస్త ఉప్పు, ఆవాలు కలిపి వేడినీటితో స్నానం చేయడం వలన శరీరంపై ఉన్న నరదృష్టి తొలగిపోతుంది. నరదృష్టి నివారణకు ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీయడం, ఇంటి ముఖద్వారానికి నిమ్మకాయలతో అలంకరించడం మంచిది. శక్తిని పెంపొందించడానికి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం మంచిది. అలాగే హనుమంతుడిని ప్రార్థించడం వలన మీలో ధైర్యం, శక్తి పెరుగుతాయి. అలాగే మీకు మీ ఫ్యామిలీ నుంచి ఫైనాన్షియల్గా సపోర్ట్ మాత్రమే కాదు, మోరల్ సపోర్ట్ కూడా మీకు లభించబోతుంది. ఇదివరకు మీపై కుట్రలు పండిన ఎత్తులు వేసి మిమ్మల్ని కిందకి తొక్కడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు మీ యొక్క ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. మీ యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు. మీతో పాటు సరిసమానంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే మీ ఇరుగుపొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, మీతో సరిసమానంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు పైకి వెళ్లడానికి చూసి చాలా ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో అభివృద్ధి అయితే మీరు చూడబోతున్నారు. ఆర్థిక అంశాల్లో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని సాధిస్తారు. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక మునుపెన్నడూ లేనటువంటి అద్భుతమైన ఫలితాలు అయితే ఈ మిథున రాశివారు చూడబోతున్నారు. ఈ 4 రోజులలో ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముంది. మీ మాటతీరు ఆకట్టుకునేలా ఉంటుంది. ఇది కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. స్నేహితులతో కలిసి చదువుకోవడం లేదా ప్రాజెక్టులు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు అందుకుంటారు. పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ నాలెడ్జి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఈ 4 రోజులలో వివాహిత దంపతులకు ఈరోజు చాలా ఆనందకరంగా ఉంటుంది. మీ మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. కలిసి ప్రయాణాలు చేయడానికి లేదా విందు వినోదాలలో పాల్గొనడానికి అవకాశముంది. మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది. దాంపత్య జీవితంలో మాధుర్యం వెల్లివిరుస్తుంది. ఈ 4 రోజులలో ప్రేమికులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ మధ్య ఉన్న ప్రేమ మరింత బలపడుతుంది. మీ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే ఆలోచనలు రావచ్చు. కలిసి బయటకు వెళ్లడానికి, ఆనందంగా సమయం గడపడానికి ఇది మంచి రోజు. మీ భాగస్వామి నుండి ఊహించని బహుమతి లేదా ప్రశంసలు అందవచ్చు. మీ ప్రేమ కథలో మధురమైన ఘట్టాలు చోటు చేసుకుంటాయి. అయితే ఈ మిథున రాశివారి జాతకం ప్రకారం వీరికి శివారాధన మేలు చేస్తుంది. సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందబోతారు. మీ రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడి అనుగ్రహం మీకు చాలా ముఖ్యం. ప్రతి బుధవారం రోజున దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి తులసి దళాలతో స్వామివారిని పూజించడం చాలా మంచిది. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని లేదా విష్ణు సహస్రనామాన్ని చదవడం, వినడం వల్ల మనసశాంతి, శుభం కలుగుతాయి. పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు వంటివి దానం చేయడం, ఆకుపచ్చరంగు వస్త్రాలు ధరించడం లేదా ఆకుపచ్చని వస్తువులను ఎక్కువగా వాడటం కూడా బుధ గ్రహానికి ప్రీతికరం. ఇక మీరు పశుపక్ష్యాదుల పట్ల దయ కలిగి ఉండటం మంచిది. ముఖ్యంగా ఆవులకు పచ్చగడ్డి లేదా అరటి పండ్లు తినిపించడం, పక్షులకు ధాన్యం వేయడం వంటివి చేయడం వల్ల గ్రహదోషాలు శాంతిస్తాయి. అలాగే మీ ఇంట్లో లేదా పరిసరాల్లో తులసి మొక్కను పెంచి దానికి రోజు నీరు పోసి పూజించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. పెద్దలను, గురువులను గౌరవించడం, అవసరలో ఉన్నవారికి మీ శక్తి మేరకు సహాయం చేయడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. అనవసరమైన వాదనలకు పోకుండా మీ మాటలో స్పష్టత, సౌమ్యత ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు కూడా చేయాలి. దోషాలు తొలగిపోవడంతో మీకు చక్కటి యోగ్యత లభిస్తుంది. అమావాస్య రోజున గోమాతకు ఎర్రటి శనగలు నానబెట్టి తినిపించాలి. అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి. అలాగే మీకు వీలైనంతలో మీరు పేదవాళ్లకు దానధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం లభిస్తుంది. ఈ మిథున రాశివారు నిత్యం మీ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ మిథున రాశివారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి. నిత్యం పూజలు చేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు అయితే మీరు అందుకుంటారు.
మిథున రాశివారి యొక్క జాతకం ప్రకారం ఈ 4 రోజులలో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూడబోతున్నారు. అదృష్టాన్ని సొంతం చేసుకోవడంలో ముందుంటారు. మిథున రాశివారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.